ఇక నాగార్జున సాగర్ కు వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు రావడంతో సాగర్ నిండు కుండలా మారుతోంది. ప్రతిరోజు 30 టీఎంసీల నీరు సాగర్ కు వచ్చి చేరుతుందన్నారు అధికారులు. 4 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తుండటంతో సాగర్ డ్యాం వేగంగా నిండుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. నాగార్జున సాగర్ జలకలు సంతరించుకుంది. శ్రీశైలం నుంచి 3.5 లక్షల క్యూసెక్ల నీరు ఇంఫ్లోగా వస్తుండటంతో నాగార్జున సాగర్ నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 550 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. మరొక 40 అడుగుల నీటి మట్టం కానీ వచ్చినట్టయితే నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు కూడా ఎత్తేటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 312 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 210 టీఎంసీల నీరు నాగార్జున సాగర్కు వచ్చి చేరింది. డ్యామ్ వద్ద ఉన్నాం. డ్యామ్ వద్ద ఎక్కడ చూసినా కూడా జలకలు సంతరించుకుంది. ఎక్కడ చూసినా కూడా జలకల ఉట్టిపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వారం రోజుల క్రితం నాగార్జున సాగర్ ఒట్టిపై కనిపించింది. డెడ్ స్టోరేజీ 510 అడుగుల కంటే తక్కువగా 503 అడుగులకు చేరుకొని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంతా కూడా కళావిహీనంగా మారింది. ఆయకట్టు రైతులైతే ఆందోళన వ్యక్తం చేశారు. కానీ వరుణుడు కరించి మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో భారీ వరద నీరు కృష్ణా బేసిన్ అంతా కూడా జలకలు సంతరించుకుంది. నాగార్జున సాగర్ ఎగువ ప్రాజెక్టులైనటువంటి ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్, తుంగభద్ర, శ్రీశైలం ఇవన్నీ కూడా గరిష్ట నీటి మట్టాన్ని చేరుకొని అక్కడ క్రస్ట్ గేట్ల నుంచి దిగువ ప్రాంతానికి నీటి విడుదల చేస్తుండడంతో ఆ నీరంతా కూడా నాగార్జున సాగర్కు వచ్చి నిల్వ అవుతూ ఉంది. ప్రధానంగా కృష్ణ ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 గేట్లు ఎత్తి దాదాపు 18 ఫీట్ల మేర ఎత్తారు కాబట్టి 3.5 లక్షల క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కి తరలి వస్తూ ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా వేగంగా నిండుతూ ఉంది. 48 గంటల వ్యవధిలోనే 50 టీఎంసీల నీరు నాగార్జున సాగర్కి వచ్చి చేరిందని కూడా అధికారులు నివేదికలు వెల్లడించారు. ఇదే రకంగా వరద కొనసాగితే మరొక 72 గంటల్లో నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టాన్ని చేరే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇదే రకంగా కొనసాగితే 72 గంటల్లో క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక నాగార్జున సాగర్ నిండడంతో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల గుండెలైతే ఉప్పొంగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే గత యాసంగి సీజన్లో నీరు లేక బీడు భూములుగా మారిపోయింది నాగార్జున సాగర్ ఆయకట్టు అంతా కూడా. ఈసారి కూడా తీవ్ర వర్షపాత పరిస్థితులు ఉన్నాయి. సాగర్లో ఎండిపోయి కనిపించింది. ఈసారి ఎట్లా అన్న దిగుళ్ళు ఆనందంలో రైతులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఎగువ రాష్ట్రాల్లో భారీగా వరదలు రావడం, నాగార్జున సాగర్కి లక్షల క్యూసెక్ల నీరు వస్తుండడం చూస్తుండగానే నాగార్జున సాగర్ నిండడంతో ఆయకట్టు రైతులైతే చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పటికే ఎడమకాల ద్వారా సాగునీటి విడుదల కొనసాగుతుంది. ఎత్తిపోతల పథకాలకు కూడా సాగునీటి విడుదల కొనసాగుతుంది. దీంతో నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు సంబంధించి 10 లక్షల ఎకరాల ఆయకట్టు పచ్చగా స్థిరీకరణ కూడా జరగబోతోంది. ఏరువాక పనులు ఇప్పటికే జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక డ్యామ్ సంబంధించినటువంటి అధికారులు అయితే అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉన్నారు. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ క్రస్ట్ గేట్లు ఎత్తాల్సినటువంటి అవసరం వస్తే అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అన్ని రకాలుగా రిపేర్లతో నాగార్జున సాగర్ డ్యామ్ని అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక భారీగా వరద నీరు వస్తుంది కాబట్టి సాగర్ వెనక జలాలకు సంబంధించినటువంటి ఆ సమస్య కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అప్రమత్తం చేశారు. దిగువ ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. చేపల వేటకు సంబంధించి మత్స్యకారులను కూడా ఇప్పటికే నదిలోకి దిగవద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా నాగార్జున సాగర్ పచ్చగా కలకలాడుతూ ఉంది. జలకలు సంతరించుకుంది. కృష్ణమ్మ పర్వాలతో ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా మారింది. ఇప్పటికే పర్యాటకుల తాకిడి కూడా ఇప్పటికే వస్తూ ఉంది. ఎందుకంటే సాగర్కి భారీ ఎత్తున వరద నీరు వస్తున్నటువంటి సమాచారంతో సెలవు దినాల్లో పర్యాటకులు కూడా ఇక్కడికి భారీగా తరలి వస్తూ ఉన్నారు. డ్యామ్ సంబంధించినటువంటి అధికారులు కూడా సంసిద్ధంగా ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇదే రకంగా 3 లక్షల పైచులకు వరద కానీ వచ్చినట్టయితే 72 గంటల్లో డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే డ్యామ్ క్రస్ట్ గేట్లకు వరద తాకింది. డ్యామ్ క్రస్ట్ గేట్ల వరకు కూడా వరద వచ్చింది కాబట్టి మరొక 40 టీఎంసీల నీరు నాగార్జున సాగర్కి వచ్చినట్టయితే ఎప్పటికే క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటి విడుదల చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. డ్యామ్ నుండి కెమెరా పర్సన్ వెంకట్తో రాము, టీ న్యూస్.